ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా మన పక్షాన మాట్లాడడానికి కూడా ముందుకు రాని సందర్భం. ఆ తీర్పును అడ్డం పెట్టుకొని మనల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీడియాలో ప్రచారం జరిగిన విషయం. ప్రెస్ మీట్ రావడం కంటే ముందు ఆ 3 ప్రత్యేక పరిస్థితులు అనేది మీ మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వాస్తవం కాదా మీరు వేరు చేసుకోండి. అదే సమయంలో ప్రెస్ మీట్ అనంతరం ఎంతో కొంత మనలో కొద్దిగా ఒక ఆత్మస్థైర్యాన్ని కూడగొట్టుకునే విధంగా మనం ఆర్గనైజ్ కావాలి అనే అంశాన్ని ఆలోచించే విధంగా మనం మౌనంగా ఉంటే మన సమస్య ఎల్లకాలం ఇట్లనే పెండింగ్ ఉంటుంది కానీ పరిష్కారం కాదేమో అనే విధంగా కొద్దిగా దళిత క్రైస్తవ సమాజాన్ని కొంత అప్రమత్తం చేయడానికి మాత్రం ఆ ప్రెస్ మీట్ కొంత ఉపయోగపడదని నేను భావిస్తున్నాను. అప్రమత్తం చేయడానికి ఈ విషయంలో